కన్నప్ప కథ ముగిసినట్లే. కానీ ఈ ముగింపు ఒక్క సినిమా సంగతేనా? అన్ని భాషల్లో కలిపిన ఈ సినిమాకు వచ్చే వసూళ్లు చేసిన ఖర్చు దరిదాపుల్లో కూడా రాలేదు. హిందీ, తెలుగు భాషల్లో వసూళ్లు ఈ మధ్య రోజుకి ₹1,00,000 లోపుకి పడిపోయాయి. నాన్ థియేటరికల్ హక్కులతో కలిపిన గరిష్టంగా 100 కోట్ల దాకా మాత్రమే చేరినట్టు పరిశ్రమ వర్గాల అంచనా. కానీ ప్రధాన ఆసక్తి ఇప్పుడు మంచు విష్ణు నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద కనిపిస్తోంది. అదే రామాయణం. అదే ఆయన తదుపరి కల కూడా. ఈ ప్రాజెక్టుకు ఆలోచిస్తున్న తరాగణం మాత్రం చర్చనీయాంశం అవుతోంది. రాముడిగా సూర్య, ఇప్పటికే 2009లో ఇదే అభిప్రాయం ఆయనకు వచ్చిందట. ఇక సీత పాత్రకు నయనతార లేదా అలియా భట్, రావణుడిగా మోహన్ బాబు, హనుమంతుడిగా స్వయంగా విష్ణు, లక్ష్మణుడిగా కళ్యాణ్ రామ్, జటాయువుగా సత్యరాజ్, ఇంద్రజిత్తుగా కార్తీ. కాస్టింగ్ కాగితం మీద బలంగా ఉన్నా ఇంకా అధికారికంగా ఎవ్వరూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. పైగా మరో భారీ ప్రాజెక్టు ఇప్పటికే తెరపైకి వచ్చేస్తోంది. నితిన్ దేశాయ్ నిర్మిస్తున్నటువంటి 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ కి రామాయణం, హాలీవుడ్ టెక్నీషియన్స్, పాన్ వరల్డ్ రిలీజ్ 2 భాగాలుగా ప్లాన్. ఈ పోటీలో విష్ణు ప్రాజెక్ట్ నిలబడగలదా? అసలు ప్రశ్న అదే. కన్నప్ప అనుభవం చూస్తే అభిమానుల నమ్మకాన్ని గెలుచుకోవాలి అంటే కేవలం స్టార్లు, బడ్జెట్ చాలు. ఆత్మీయత, కథలో లోతు, నాటకీయత, తగిన విలువలు ఇవ్వాలి. సినిమా నిర్మాణం ఓ ప్రయాణం మాత్రమే కాదు, వినియోగదారుల మనసు చదివే ఆలోచనాత్మక ప్రక్రియ కూడా. వాణిజ్యపరంగా భారీ ప్రయోజనం ఉన్నా సరే ఇలాంటి సున్నితమైన ఇతిహాసాలను తెరకెక్కించాలంటే కాలానికి తగిన పరిణతి అవసరం. విష్ణు తన రెండో అడుగుకు ముందు నిదానంగా ఆలోచిస్తాడా, లేక మరో ప్రయోగంతో చేతులు కాల్చుకోవడానికి సిద్ధమవుతాడా? అదే చూడాల్సినటువంటి అసలు కథ.